డీటెయిల్స్ చూద్దాం. సామాన్యులకు జీఎస్టీ నుంచి కాస్త ఊరట లభించింది. జీఎస్టీ పరిధిలోని వస్తువుల పన్ను రేట్లలో స్వల్ప మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 33 రకాల వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గింది. 28% జీఎస్టీ ఉన్న సుమారు 7ంటిని 18% స్లాబుల్లోకి తీసుకువచ్చింది. మరో 26 వస్తువులను 18% స్లాబ్ నుంచి 12.5% స్లాబులకు మార్చాలని జీఎస్టీ సమావేశంలో నిర్ణయించారు. 28 విలాసవంతమైన వస్తువులపై జీఎస్టీ వసూల్లో మార్పు లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన 31వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 33 వస్తువులపై 18% నుంచి 12%, 5% గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తగ్గించారు. 7 రకాల వస్తువులపై 28% నుంచి 18%కి పన్ను తగ్గించారు. విలాసవంతమైన వస్తువులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 28% జీఎస్టీ యథాతథంగా ఉంటుంది. జన్ధన్ ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించారు. 32 అంగుళాల ఎల్ఈడి టీవీలు, వీడియో గేమ్స్ పై 28% నుంచి 18%కి పన్ను తగ్గించారు. ₹100 ధర ఉండే సినిమా టికెట్ పై 12%, ₹100 కన్నా ఎక్కువ ఉన్న టికెట్ ధరలను 28% నుంచి 18%కి తగ్గించారు. కంప్యూటర్ మానిటర్లు, టీవీ స్క్రీన్లు, టైర్లు, పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. విమానం టికెట్లు ఎకానమీ క్లాసుపై 5%, बिजनेस क्लास पर 12% जीएसटी वसूल చేయనున్నారు. देखिए, विशेष तौर पर जो 28% के जो आइटम थे और ऐसे 22 आइटम्स को इसमें रिलैक्सेशन देने का स्वीकृति मिली है. 28% के जो 22 आइटम्स थे उन आइटम्स को रिलैक्सेशन देने का प्रस्ताव आया था और उसको काउंसिल ने स्वीकृति दी है. इससे 5,000 करोड़ का लगभग हमें इम्प्लीकेशन पड़ेगा, लेकिन इसकी वजह से काफ़ी हद तक जनसामान्य को लाभ मिलेगा, जिसमें विशेष तौर पर जो मोटर व्हीकल्स के पार्ट्स हैं, टीवी इत्यादि है और इससे जुड़े हुए जो अन्य जो सामग्री है उसको इसमें रिलैक्सेशन दिया है. ఇక దివ్యాంగులు వాడే పరికరాలపై 5% పన్ను వసూలు చేయనున్నారు. సిమెంటుపై జీఎస్టీ 18%కి కోతపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. రియల్ ఎస్టేట్ పై వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆటో, సిమెంటుపై పన్నులు తగ్గిస్తే కేంద్రంపై 40,000 కోట్ల భారం పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో పన్నులపై ప్రత్యేక బృందం పరిశీలిస్తుందన్నారు. 2019 జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వస్తుందని జైట్లీ తెలిపారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు హాజరు కాగా తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు.